Hi guys, welcome back to the channel once again. Hope you're all doing good. Thank you for the lovely support and all the wishes that you're giving to my channel as well. And Sunday again we are back with once again Chai Pe Churcha and ఈసారి కూడా కంటెంట్ చాలా తక్కువ ఉంది guys. Yeah. సో ఫస్ట్ మూవీ నేను చూసింది ఈ వీక్ అయితే సింగిల్. ఐ నో ఇట్స్ ప్రిటీ లేట్ బట్ నాకు ఈసారి మండే టైం కుదిరింది, సో మండే చూడాల్సి వచ్చింది ఆ మూవీ. అండ్ మూవీ వచ్చేసి చాలా బాగుంది, లైక్ కామెడీ. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా ఉంది, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్, అప్పుడు దాకా అయితే చాలా కామెడీగా ఉంది. అండ్ మన ఇప్పుడు నడుస్తున్న రీల్స్, ట్రెండింగ్ మీమ్స్ అన్ని మూవీస్లో ఉన్నాయి. అండ్ యుల్ డెఫినెట్లీ లాఫ్ ఎ లాట్. నేనైతే చాలా నవ్వుకున్నాను. అండ్ ఇవానా హూ ఇస్ ద సెకండ్ హీరోయిన్, తన ఫస్ట్ మూవీ తెలుగులో లవ్ టుడే మూవీలో చేసింది, ఫస్ట్ తమిళ్ది. దీంట్లో అయితే చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ సీన్లో అయితే నాకు షీ డిడ్ 100% జాబ్ అనిపించింది. తన ఎక్స్ప్రెషన్స్, తన కామెడీ టైమింగ్ అంతా చాలా బాగుంది మూవీలో. అండ్ ఈవెన్ శ్రీ విష్ణు గారి కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. ఐ గెస్ ద కాస్ట్యూమ్ డిజైనర్ ఇస్ వెరీ గుడ్. చాలా మంచి డ్రెస్సెస్ వేసుకున్నారు. లైక్ కాంట్రాస్ట్ స్క్రీన్కి బ్యాక్గ్రౌండ్కి కరెక్ట్గా సెట్ అయింది అండ్ చాలా బాగుంది. ఈవెన్ ద ఫస్ట్ హీరోయిన్ ఆల్సో డిడ్ వెరీ గుడ్. అండ్ ఒకవేళ ఇంకా థియేటర్స్లో నడుస్తుంది అంటే ప్లీజ్ డూ గివ్ ఎ వాచ్, ఆర్ ఎల్స్ ఓటీటీలోకి వచ్చాక చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ మూవీ కూడా చాలా తక్కువ ఉంది, 2 hours 10 minutes. దట్ వుడ్ బి పర్ఫెక్ట్లీ పైసా వసూల్. సో నెక్స్ట్ మూవీ చూసింది రైడ్ 2 అనమాట. రైడ్ 2 ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ రైడ్ 1. అజయ్ దేవ్గన్ అండ్ సౌరభ్ శుక్లా గారు చేసిన రైడ్ 1 ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అదే ఎక్స్పెక్టేషన్ తోటి రైడ్ 2కి వెళ్ళాను. అండ్ రైడ్ 2 డి నాట్ డిసప్పాయింట్ మీ. చాలా బాగుంది. బట్ ద వన్ థింగ్ ఐ డింట్ అండర్స్టాండ్ ఇస్ రైడ్ 1లో ఇలియానా ఉంటుంది అండ్ రైడ్ 2లో వేరే హీరోయిన్. ఆ ఒక్క లాజిక్ నాకు అర్థం కాలేదు. అండ్ అదర్ దెన్ దాట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. లైక్ ద స్టోరీ వైజ్ ఇస్ వెరీ గుడ్. అండ్ హౌ డిడ్ మన అజయ్ దేవ్గన్ ఎలా ట్రాప్ చేశాడు రితేష్ దేశ్ముఖ్ని అనేది బాగా చూపించారు. అండ్ రితేష్ దేశ్ముఖ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. తన విలనిజం, వి ఆల్ నో, తన విలనిజం చేస్తే జీవిచ్చేస్తాడు. ఎందుకంటే మనం చూసాము ఏక్ విలన్లో ఎంత బాగా విలన్, లైక్ సైకో విలన్ లాగా చేశాడు అనేది. అండ్ ఈ మూవీలో కూడా చాలా బాగా చేశాడు. అక్కడక్కడ కొంచెం ప్లాట్స్ బాగాలేదు, ఎందుకంటే రైడ్ 1లో ఉన్నంత ఇన్వెస్టిగేషన్ ఆర్ సర్చింగ్ దీంట్లో అంతగా కనిపించదు మనకి. ఓన్లీ స్టోరీ పైన ఇన్వెస్టిగేషన్ అంతా చేసేస్తారు. అది ఒక్కటి ఇంకా కొంచెం డీప్గా వెళ్ళుంటే బాగుండు అనిపించింది నాకు. అదర్ దాన్ దాట్ ఇట్స్ ఎ కంప్లీట్లీ నైస్ మూవీ. యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ వాచ్. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి ఐ వాచ్ డిప్లొమాట్. ఇది మొన్న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. మూవీ చూసాక డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నేను థియేటర్లో ఎందుకు చూడలేదు మూవీ అని డిసప్పాయింట్ అయ్యాను. చాలా బాగుంది మూవీ. ఇట్స్ రియల్ స్టోరీ, బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. అండ్ చాలా బ్రిలియంట్గా హ్యాండిల్ చేశారు సిచ్యువేషన్ని. అండ్ డైరెక్టర్కి అయితే 101% ఇవ్వచ్చు ఫర్ టేకింగ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ అండ్ మేకింగ్ ఇట్ విత్ ఎ మూవీ. చాలా అంటే చాలా బాగా తీశారు. అండ్ ఈవెన్ జాన్ అబ్రహాం ఈజ్ ఆల్సో డూయింగ్ ఏ గ్రేట్ మూవీస్. ఇయర్లో ఒక మూవీ చేస్తాడు, దట్ వుడ్ బి ఆన్ January 26th ఆర్ ఇండిపెండెన్స్ డే రిలీజ్ ఉంటుంది. అండ్ హీ విల్ డెఫినెట్లీ గివ్ చాట్ బస్టర్స్ ఎప్పుడైతే మూవీ చేస్తున్నాడో. అండ్ స్టోరీ అందరికి తెలిసింది, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద నెట్ఫ్లిక్స్ అండ్ ఇట్స్ అ ట్రూ స్టోరీ. అండ్ టేకింగ్ అండ్ హౌ డిడ్ దే మేనేజ్ ద సిచ్యువేషన్ అనేది చాలా బాగా హ్యాండిల్ చేశారు అనిపించింది నాకు. అండ్ ఇఫ్ యూఆర్ ఆన్ ఇంకా చూడలేదు అంటే ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇట్స్ అమేజింగ్. సో గైస్, మన ఈ వీకెండ్కి ఇంతే ఉన్నాయి న్యూస్, ఎందుకంటే నేను ఎక్కువ చూడలేదు. అండ్ ఈ వీడియో చూస్తున్నప్పటికీ నేను ఒక మూవీలో ఉండుంటాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ సిన్నర్స్. సో ఈ వీడియో వచ్చేసరికి నేను ఆల్రెడీ థియేటర్లో ఉండుంటాను వాచింగ్ సిన్నర్స్. అండ్ దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ చాలా మూవీస్ ఉన్నాయి. ఒకటి ఫైనల్ డెస్టినేషన్, మిషన్ ఇంపాసిబుల్, ఇవన్నీ మూవీస్ నేను చూస్తాను ఈ వీక్. కుదిరితే ఐ విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్. అండ్ నెక్స్ట్ వీకెండ్లో ఈ మూవీస్ గురించి మాట్లాడుకుందాము. అండ్
ఇంకా ఏమైనా కొత్త మూవీస్ చూడాలి విచ్ నో వన్ హ్యాస్ వాచ్డ్ ఇట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమైనా మూవీస్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్. ఐ వుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్ అండ్ గివ్ మై ఒపీనియన్ ఆన్ దాట్ యాజ్ వెల్. And let's see how does it goes. Hope you like the video, guys. Please do like, share, comment, and subscribe. Signing off. Bye bye.